హాయ్ ఫ్రెండ్స్, ఏంది రైస్ కుక్కర్ చూపిస్తారు అనుకుంటున్నారా? ఇగో గ్యాస్ మీద గ్యాస్ అయిపోయింది. రైస్ వండినేమో, మటన్ పెట్టినా అంతకే అయిపోయింది. గుడ్లు ఉడికినాయి పొయ్యి మీద అంతే. ఇంకా రైస్ కుక్కర్ రా, ఎవరన్నా చేస్తారా ఇట్లా? మేబీ చేస్తుండొచ్చు. నేనైతే ఇగో గ్యాస్ పొయ్యి మీదనే గుడ్లు ఉడికినాయి, ఉల్లిగడ్డలు కోసి ఇక దీంట్లోనే వేపిన రైస్ కుక్కర్రా. ఇది ప్రామిస్, నిజం. మీరు నమ్ముతారో లేదో, నేనైతే చేసిన. అప్పుడప్పుడు చేస్తుంటా నేను, ఎందుకంటే పప్పు అన్నం దీంట్లోనే వేస్తా. ఒక్కోసారి అందుబాటులో పొయ్యి అయిపోతాయి, గ్యాస్ అయిపోతాయి. ఇది రైస్ కుక్కర్. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా నాలాగా గ్యాస్ అయిపోతే ఇట్లాంటి ప్రయోగాలు ఏమన్నా చేస్తే ఇదేంటి గొప్పనా ఇది చేయనికి ఇవ్వడానికి అనుకుంటుండొచ్చు. కానీ గ్యాస్ పొయ్యి మంట గ్యాస్ అయిపోయింది కాబట్టి రైస్ కుక్కర్లో ఎగ్ కర్రీ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా ఇట్లాంటి ఏమన్నా ఏమంటారు, మీకు కూడా గ్యాస్ అయిపోయినప్పుడు మీకు ఈ తిప్పలు వస్తాయి, ఎవరైతే చేసింటారో వాళ్ళు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.